హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. ఇవాళ మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 4కి సంబంధించిన మోడల్ 5ని డిస్కస్ చేద్దాం. ఓకే, వన్ ఏంటంటే చూడండి, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 0 ఉంటుంది అనమాట. అదేవిధంగా మెథడ్ 2 ఏంటంటే రైట్ సైడ్ ఈ పవర్ ఏఎక్స్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా మెథడ్ 3 ఏంటంటే సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెథడ్ 4 ఏంటంటే ఎక్స్ పవర్ ఎం, ఇక్కడ ఎం అనేది 1 2 3 అండ్ సో ఆన్. ఓకే, నెక్స్ట్ మెథడ్ 5 అనేది ఏంటంటే ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి అనమాట. సో మన ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఉంది. దాన్ని మనము ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు. సో మెథడ్ 5లో వర్కింగ్ రూల్ ఏంటంటే పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవడానికి డి ప్లస్లో డి ప్లస్ ఏ చేస్తామంటే ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 1. అలా చేసిన తర్వాత ఎక్స్ పవర్ ఎం, ఇక్కడ ఎక్స్ ఉంది చూడండి, ఇక్కడ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి, వి అంటే సైన్ ఏఎక్స్ లేకుంటే కాస్ ఏఎక్స్ లేకుంటే ఎక్స్ పవర్ ఎం ఉండొచ్చు. కాబట్టి సో మెథడ్ 5 కదా ఇది, మెథడ్ 5 రావాలి అంటే మెథడ్ 4 ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, సో మెథడ్ 5లో ఒక్కొక్కసారి సైన్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఏఎక్స్ ఉంటుంది, అప్పుడు మెథడ్ 3 కూడా రావాలి. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. దేనికైనా కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒకటే, పర్టికులర్ ఇంటెగ్రల్ మారుతుంది. ఓకేనా, సో అన్ని మోడల్స్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒకటే అన్నమాట. అది కనుక్కోవాలి ఖచ్చితంగా. మరి దాని తర్వాత పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కుందాం. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ రాద్దాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటంటే డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఫస్ట్ మెథడ్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇది ఎలా ఉందంటే లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, వేర్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ డి అంటే ఇదంతా వై కోఎఫిషియంట్ అంతా, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 2. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, దాన్ని ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ రాయొచ్చు, మల్టిప్లికేషన్ ఎట్లయినా రాయొచ్చు. ఓకే, సరే ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, సో అందులో డి ప్లేస్లో మనం ఎం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎం స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మిడిల్ టర్మ్ చివరి టర్మ్ 2నే ఉంది. సో రూట్స్ రావు, రూట్స్ రానప్పుడు మీరు ఒక్కసారి రఫ్లో చెక్ చేస్తే 2 1s 2 యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ 3, ఒకవేళ మైనస్ చేస్తే మైనస్తో మల్టిప్లై చేస్తే -3 రాదు. ఓకే, కాబట్టి రూట్స్ రానప్పుడు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a 2a ఫార్ములాని ఉపయోగించాలి. అయితే ఇక్కడ ఏ అంటే ఎం స్క్వేర్ కోఎఫిషియంట్ 1 అని, బి అంటే ఎం కోఎఫిషియంట్ 2, సి అంటే 2 అని కాన్స్టెంట్. సో రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. సో m ఈజ్ ఈక్వల్ టు -b, ఇక్కడ -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 minus 4ac, 4 into 1 into 2 8 divided by 2a, 2 into 1 అంటే 2. m is equal to -2 plus or minus root of, ఇక్కడ -4 వస్తుంది, 4 minus 8 అంటే divided by 2. మైనస్ని మనము i స్క్వేర్ రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -2 plus or minus i స్క్వేర్ ఇంటూ 4 డివైడెడ్ బై 2. రూట్ ఆఫ్ ఏ బి రూట్ ఏ ఇంటూ రూట్ బి రాసుకోవచ్చు. సో కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్, అక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఐకి ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, మళ్ళీ √4 అంటే 2 డైరెక్ట్గా రాస్తున్నాను, 2i డివైడెడ్ బై 2.
న్యూమరేటర్లో నుంచి మనము 2ని కామన్ తీస్తాము. సో అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు ఇంకేముంటుందంటే -1 ప్లస్ ఆర్ మైనస్ i డివైడెడ్ బై 2. 2 క్యాన్సల్. m ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ i. ఇలా వచ్చిన రూట్స్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడానికి ఫార్ములా రాస్తున్నా. సో ఇది ఎలా ఉందంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటా లాగా ఉంది. సో ఇలా వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా, దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నోట్ చేస్తున్నా e పవర్ ఆల్ఫా ఎక్స్. ఆల్ఫా అంటే ఇక్కడ -1 అంటే e పవర్ -x ఇంటూ c1 కాస్ బీటా. బీటా అంటే i కోఎఫిషియంట్ 1 అనమాట. c1 కాస్ x ప్లస్ అదే విధంగా c2 sin x. సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఇప్పుడు మనము పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. సో పర్టికులర్ ఇంటెగ్రల్ ని yp తో డినోట్ చేస్తాము. సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d అంటే d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 2. q ఆఫ్ x అంటే e పవర్ x ఇంటూ x. ఓకే సరే, ఇప్పుడు మెథడ్ 5ని అప్లై చేయాలి. మెథడ్ 5 ఏంటి? e పవర్ ax ఇంటూ v. ఇలా ఉన్నప్పుడు మనం d ప్లేస్లో d ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో e పవర్ ax ఇంటూ v. ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ అనమాట. సరే, సో పుట్ d ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సరే, ఇప్పుడు e పవర్ ఎక్స్ని అవుట్ సైడ్లో రాసేసి d ఉన్న చోట d ప్లస్ 1ని సబ్స్టిట్యూట్ చేయండి. సో d ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ d ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్. ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. మళ్ళీ మోడల్ 4 వస్తుంది, x పవర్ m మోడల్. సో yp ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ 1. ఇది ఎలా ఉందంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది. a స్క్వేర్ అంటే d స్క్వేర్ ప్లస్ 2ab 2d ప్లస్ 1. మళ్ళీ 2తో మల్టిప్లై చేయండి. సో 2d ప్లస్ 2 ప్లస్ 2. ఓకే, 2d ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 2 ఇంటూ పక్కన x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x 1 ఇక్కడ ఇంకా d స్క్వేర్ ప్లస్ 2d ఒక 2d 4d ప్లస్ 1 2 2 5 అనమాట. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మోడల్ 4 అనమాట. మోడల్ 4 x పవర్ m అని చెప్పాను కదా. డినామినేటర్ని 1 ప్లస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ అట్లా అరేంజ్మెంట్ చేసి చేస్తాం. ఓకే, సో yp ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ 1. ఫస్ట్ కాన్స్టెంట్ని తీసుకోండి అంటే 5, మళ్ళీ d టర్మ్ని 4d, మళ్ళీ d స్క్వేర్ టర్మ్ని అంటే d స్క్వేర్ ఇంటూ ఎక్స్. ఇప్పుడు 5ని కామన్ తీస్తే లాస్ట్లో నెంబర్ 1ని నెక్స్ట్ నెంబర్ 2ని యాడ్ చేయాలి. కంప్లీట్ సొల్యూషన్ ఏ ప్రాబ్లానికైనా ycని ypని యాడ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ yp విచ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి e పవర్ x. ఇంకా 5ని కామన్ తీస్తున్నాను 1/5. ఇంకేముంటుంది ఇక్కడ 1 ఉంటుంది 4d/5. 5తో డివైడ్ చేస్తుంది ప్లస్ d స్క్వేర్ బై 5 ఇంటూ ఎక్స్. చూడండి మళ్ళీ మీరు 5తో మల్టిప్లై చేయండి. 5 ఇంటూ 1 5 ప్లస్ 5 ఇంటూ 4d/5 5 5 క్యాన్సిల్ 4d, మళ్ళీ 5 ఇంటూ d స్క్వేర్ బై 5 5 5 క్యాన్సిల్ d స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు 1 ప్లస్ ఇదంతా ఎక్స్ లాగా వచ్చేసింది. ఓకే, సెకండ్ టర్మ్లో ఎప్పుడైనా మైనస్ ఉంటే అప్పుడు మైనస్ కామన్ తీయండి. మైనస్ లేకుంటే సెకండ్ టర్మ్లో ప్లస్ ఉంటే ఇంకా కామన్ ఏం అవసరం లేదు, జస్ట్ బ్రాకెట్ వేసేయండి. ఓకే, సో e పవర్ x బై 5 1 ఇదంతా ఎక్స్ లాగా అనుకోండి. 1 ప్లస్ 4d/5 ప్లస్ d స్క్వేర్ బై 5 ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ పవర్లో ఏం లేదంటే 1
1/x న్యూమరేటర్కి వెళ్తే x ఇన్వర్స్ అవుతుంది. ఓకే, సో yp ఈజ్ ఈక్వల్ టు e పవర్ x బై 5 1 ప్లస్ 4d/5 ప్లస్ d స్క్వేర్ బై 5 హోల్ ఇన్వర్స్ ఇంటూ x. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది? 1 ప్లస్ ఇదంతా x అనుకోండి. 1 ప్లస్ x హోల్ ఇన్వర్స్ ఫార్ములా. 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఫార్ములా ఎట్లా చెప్పానంటే ప్లస్ మైనస్ గుర్తుపెట్టుకోండి. 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 4 అట్లా. అయితే సో ఆ డి టర్మ్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి అనేది ఒక చిన్న బాక్స్ ద్వారా చేస్తుంది. ఎక్స్ అనమాట, డి ఆఫ్ ఎక్స్, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, డి స్క్వేర్ కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. అంటే మనం డి టర్మ్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి అంటే డి చాలు. ఓకే, డి స్క్వేర్ అవసరమా? 0, డి క్యూబ్ కూడా 0నే అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు yp ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై 5 ఫార్ములా 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అంటే 1 మైనస్ ఎక్స్, 1 మైనస్ ఎక్స్ అంటే ఇదంతా 4d/5 ప్లస్ డి స్క్వేర్ బై 5. ఓకే, ఇంటూ పక్కన ఎక్స్, మళ్ళీ డి స్క్వేర్ అవసరమా? ఇదంతా 0ని, ఓన్లీ ఈ టర్మ్ ఒకటే వస్తుంది. సో ఈ పవర్ ఎక్స్ బై 5 ఇంటూ 1 మైనస్ 4/5d ఇంటూ ఎక్స్. సో ఫైనల్గా మనం డి టర్మ్ ఎలిమినేట్ అవ్వాలి. మల్టిప్లై చేయండి ఎక్స్ ఇంటూ 1తో, 4/5 ఇంటూ డి ఆఫ్ ఎక్స్తో. సో yp ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై 5. సో మల్టిప్లై చేయండి, 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 4/5 ఇంటూ డి ఆఫ్ ఎక్స్. ఓకే, డి ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1. సో దట్ ఈస్ ఈ పవర్ ఎక్స్ బై 5 ఇంటూ ఎక్స్ మైనస్ 4/5. ఓకే, ఇంకొక స్టెప్ చేద్దాం, ఎల్సిఎం చేద్దాము. సో దట్ ఈస్ ఈ పవర్ ఎక్స్ బై 5, ఎల్సిఎం ఇక్కడ 5 అనమాట. 5తో క్రాస్ మల్టిప్లై చేయండి, 5x మైనస్ 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై 5 ఇంటూ 5 25 అవుట్ సైడ్లో రాసి ఇంకా 5x మైనస్ 4. ఓకే, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ చివరి వరకు వస్తూనే ఉంటుంది అనమాట. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను, నంబర్ 2. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్. దేర్ఫోర్ complete solution to the given DE is ఏంటంటే y is equal to yc plus yp. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో నంబర్ 1 ఉంది కదా, అదంతా రాయాలి. 1 ప్లస్ ఇంకా 2 ఇది కూడా రాయాలి, అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా? ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.